జగిత్యాల మామిడి మార్కెట్, రాజీవ్ గాంధీ మామిడి మార్కెట్లో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నా పేరు ఎండి మోయిన్. గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్ చేస్తున్నా. ప్రెసిడెంట్ ఎండి మోయిన్, వైస్ ప్రెసిడెంట్ షేక్ నజీర్ అహ్మద్, సయ్యద్ సోఫీ, जनरल सेक्रेटरी एमडी मकबूल, कैशर अखिल भाई, जॉइंट सेक्रेटरी रहीम भाई, हफीज, एडवाइजर राशद भाई, असद सेठ, बासित, आरिफ, नलुगुरु. नमस्कारम. जगित्याला మ్యాంగో మార్కెట్, రాజీవ్ గాంధీ మ్యాంగో మార్కెట్లో నాకు అధ్యక్షునిగా ఎన్నుకున్నారు ఏకగ్రీవంగా. దీంతో నేను ఒక 5-6 సార్లు ప్రెసిడెంట్గా ఓటింగ్లో గెలిచిన. ఇప్పుడు ఎవరు పోటీ లేకుండా నాకే ఎన్నుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మార్కెట్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలి, ఏం కథ మాకు తెలుసు. మేము పాత మనుషులం. చలగల్లో ఇంతకు మొదలు ఫస్ట్ దుకాణం పెట్టింది నేను. అప్పుడు కరెంట్ లేదు, ఏం లేదు, ఓన్లీ పిట్రమస్లతో నడిపించి ఒక షాప్ పెడితే పడాల పాపాయ జాగా ఇచ్చిండు నాకు. అప్పుడు నడిపించిన. అది కొద్ది ఎదుక్కుంటా ఇప్పుడు పెద్ద మార్కెట్ అయిపోయింది. అది అప్పట్లో గవర్నమెంట్ ఇచ్చిన జాగాలో పెట్టుకున్నాం అందరం కలిసి. అప్పుడు జీవన్ రెడ్డి సాబ్ ఉండే, అప్పుడు తెచ్చిండు, ఆర్డర్ తెస్తే మాకు మార్కెట్ అక్కడ నిర్మించిండ్రు. కాబట్టి ఈ పెద్దోళ్ళు ఎంత కొట్లాడి మాకు జాగా తెచ్చారో వాళ్ళ పేరు నిలబెట్టాలి, మన జగిత్యాల పేరు చాలా దూరంగా వెళ్ళిపోవాలని ఆలోచనతోని మార్కెట్ డెవలప్మెంట్ కోసం మొన్న గవర్నమెంట్ 10 ఎకరాల జాగా కూడా ఇచ్చింది. దానితో షెడ్లు వేసుకున్నాం, నిర్మించుకున్నాం సొంత డబ్బులతోని. ఇప్పుడు ఒక 2 సంవత్సరాల మా అసోసియేషన్లో కొంతమంది కొద్దిగా పని గురించి ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు అని మనిషికో మాట అంటే నేను ఒప్పుకోక ఓపెన్ యాక్షన్ పెట్టి మాకు జగిత్యాల పట్టణ ప్రజలు, రైతులు సంతోషంగా ఉండాలంటే నేనేం చేయాలి అని ఆలోచన చేసి నాగ్పూరు, నిజామాబాద్, నాందేడ్, హైదరాబాద్లో నాగ్పూర్లో ఎట్లయితే ఓపెన్ యాక్షన్ చేస్తారో ఆ పద్ధతి ఇక్కడ నలిపియాలని నా ఆలోచన. కానీ కొంతమంది దిల్లుళ్ళు ఆ పద్ధతి ఓపెన్ యాక్షన్ పెడితే మంచికాయ, చెడ్డకాయ, చిన్నకాయ, మరకకాయ అంతా తీసుకోబడుతుంది, ఆ సిస్టమ్ ఇక్కడ పెట్టద్దు అని వాళ్ళు చెప్తే నేను కొద్దిగా వ్యతిరేకించి నేను ఓపెన్ యాక్షన్ పెడితే 2 సంవత్సరాల్లో ఇంత క్లిక్ అయిందంటే ఏ రైతు కూడా మళ్ళా ముత్తిరాజ్ తెనుగోళ్ళు తోటలు బట్టి కాయలు తీసుకొని 4 కాయలు తెచ్చి ఆ దుకాణంకు ఈ దుకాణంకు తిరిగి కాయలు తీసుకుంటారా అంటే 4-5 క్వింటల్ ఎవరు తీసుకుంటారు పో, 1 టన్ ఎవరు తీసుకుంటారు పో, ఈ మాల్ మంచిగా లేదు అది ఇది అని వాపస్ పంపితే వాళ్ళు బాధపడి నాకు చెప్పుకున్నారు, ఏంది మోయిన్ భాయ్ కొద్దిగా కాయ ఉంటే తీసుకోరా అది ఇదని. మేము మస్కా కొట్టుడు ఆ కాయలు తోటలు పెట్టి ఎట్లా ఉంటుంది అని చెప్తే అదంతా ఆలోచించి నేను నిర్ణయంకి వచ్చిన ఓపెన్ యాక్షన్ పెడితేనే క్వింటల్ రాని, 2 క్వింటల్ రాని, పట్టలు రాని, 5 టన్నులు రాని బాధాప్తో తెచ్చి బండి పెడతాడు. ఓపెన్ యాక్షన్ అవుతుంది, రేట్ డిక్లేర్ అవుతుంది. 100 మంది 10 మంది ఎంతమంది మార్కెట్లో వస్తే అందరికీ రేటు తెలుస్తుంది. ఏం రేట్ అమ్మింది అలా, కింద ఏమో 25 రూపాయలు, మీద ఏమో 40 రూపాయల దాకా అమ్మింది. అరే చలో మంచిగా ఉంది అని ఎక్కడోళ్ళు అక్కడ తీసుకొని కాయ తెస్తే మార్కెట్ తొవ్వదాలలే అన్ని దుకాణాలలో మాల్ వచ్చింది. ఈ నిర్ణయం పట్ల కొంతమంది మా వాళ్ళు అద్దు ఓపెన్ యాక్షన్, మార్కెట్ చిన్నగా ఉంది, తొవ్వ జామ్ అవుతుంది అని అంటే వేరే కాడ పెడదాం, కానీ ఓపెన్ యాక్షన్ అయితే పెట్టుడే, మార్కెట్ డెవలప్ చేసుడే. ఇప్పుడు ఓపెన్ యాక్షన్ చేసుట్లా రాజస్థాన్, గుల్బర్గా ఎక్కడెక్కడికెళ్ళో మంది వచ్చి కొనుక్కొని వెంటనే ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇంతకు మొదలు రేట్ చేసి తెప్పిస్తే ఇవాళ కాయరాలే లేపిస్తా మాపిస్తా అంటే వాళ్ళు ఇక్కడి నుంచి కరీంనగర్, వరంగల్ పోయి అక్కడనే ఖరీదులు చేసుకుంటుండే. అందుకోసమే అన్ని ఆలోచనలు పెట్టి 2 సంవత్సరాల నుంచి ఓపెన్ యాక్షన్ చేస్తున్నా. కాబట్టి నాకు మా వాళ్ళు ఏం చేశారు, నువ్వు ప్రెసిడెంట్గా వద్దు, మా మాట ఇంటలో ఓపెన్ యాక్షన్ వద్దు అంటే వద్దు అని నాకు
డేట్ కాక మొదలే ఒకటే సంవత్సరం ఉండుట్లా తీసేసారు. తీసేస్తే అందులోకెళ్ళి కొంతమంది 30-35 మంది నాకేం చేసారు, వాళ్ళు పెట్టుకొని మనం పెట్టుకుందాం మన అసోసియేషన్ అని నిన్ను నాకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నేను ప్రెసిడెంట్